వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇట్స్ అ షాకింగ్ ఇన్సిడెంట్ అండి. నిజంగా ఈ మధ్యకాలంలో అయితే ఎక్కడ వినలేదు ఈ రకమైనటువంటి వార్త. బట్ ఎవరిది ఏంటి అనేది అయితే తెలియదు. కానీ బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తా కోల్డ్ స్టోరేజ్లో భారీగా పట్టుబడినటువంటి గోమాంసం అని చెప్పి అంటున్నారు. గోమాంసం గుట్టురట్టు చేసినటువంటి డిఆర్ఐ అధికారులు అనేటువంటి వార్త వస్తుంది. మొత్తంగా 1.89 లక్షల కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారని పోలీసులు దీని మీద స్థానికంగా ప్రజలు విమర్శలు చేస్తున్నారు. భారీగా గోమాంసం పట్టుబడ్డం మీద ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి అని చెప్పి సమాచారం అందుతోంది. విశాఖ కేంద్రంగానే గోమాంసానికి అక్రమ రవాణా చేస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది. సొంఠ్యం సమీపంలోని మిత్రా కోల్డ్ స్టోరేజ్లో భారీగా నిల్వంచిన ఈ గోమాంసాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి ఆనందపురం పోలీసులు అనేది తెలుస్తున్నటువంటి అంశం. మరి ఇక్కడి నుంచే చేస్తున్నారు. ఇది ఎవరి నుంచి వచ్చింది, ఏంటి, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరు దీని వెనకాల ఉన్నారు అంటే వెబ్సైట్లో వచ్చినటువంటి వార్తలను పట్టించుకొని దాన్ని ఒక పార్టీ వాళ్ళకు ఇంకొకళ్ళకు అయితే ఆపాదించడం తప్పు అవుతుంది. డెఫినెట్గా దీని మీద ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ స్పష్టమైనటువంటి సాధికారికమైనటువంటి ఆధారాలు ఎవరిది ఏంటి అనే దాని మీద కూడా విచారణ జరిపి బయట పెట్టాలి. ఎందుకంటే లులుమాల్కి సంబంధించి ప్రకాశం జిల్లాలో మల్లేపల్లి దగ్గర ఎక్కడో ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుంటాము. ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి అంటే ఫుడ్ ప్రాసెసింగ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి విషయం చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, డీటెయిల్స్ ఏవి అని అడిగితే అధికారులు నీళ్ళు ఇవ్వలేరు. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అడిగారు అక్కడికి, మొక్కజొన్నలు ప్రాసెస్ చేస్తారా, మినువులు, కందులు ఇలాంటివి ప్రాసెస్ చేస్తారా, వరిని ప్రాసెస్ చేస్తారా, ఏం చేస్తారు అక్కడ, లేదు ఇవి కాకుండా ప్రజలు అనుకుంటున్నట్టుగా గోమాంసాన్ని ప్రాసెస్ చేసి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారా ఏంటి అనేది చెప్పండి అంటే సమాధానం లేదు. నీళ్ళు ఇవ్వలేరు, ఎవరు కూడా చెప్పలేదు. సో ఎటువంటిదైనా సరే ఉపేక్షించేది లేదు. ఆంధ్రప్రదేశ్లో గోమాంసానికి గోవధ అనేది నిషేధంలో ఉంది. ఎవరు చేసినా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పారు. మరి ఇక్కడ 1,89,000 కిలోలు గోమాంసాన్ని సీజ్ చేశారన్నారు. మరి వాస్తవాలు ఏంటి అనేది అధికారులు బయట పెట్టాలి. దీనికి సంబంధించి చూద్దాం. ఇటువంటిదైతే ఉపేక్షించేది లేదు. కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే కూటమికే ఇబ్బందులు తప్పవు తర్వాత ప్రజల నుంచి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.